అందరికీ ఇవాళ అయితే వరలక్ష్మీదేవి పూజ అందరికీ శుభాకాంక్షలు. ఇవాళ అయితే నేను పూర్ణం బూరెలు చేస్తున్నాను చూడండి. బాగా 5 నిమిషాల్లోనే చిటికీలు అయిపోయేలాగా చేస్తాను. చాలామంది అయితే మిక్సీలో కొడతారు. నాది ఫస్ట్ ఒక వీడియో ఉందలేండి, ఆ వీడియోలోని మిక్సీ చేశాను. కానీ ఇది మట్టుకైతే మిక్సీ గట్ట చేయనండి. ఈజీగా మా అమ్మ చెప్పినట్టుగా నేను ఎలా చేయాలన్నది మా అమ్మ చెప్పిందండి. ఈ ప్రాసెస్ పప్పు అయితే ముందు ఉడకబెట్టుకోవాలండి. అవి గిన్నెలో వేస్తున్నాను పప్పుని. శనగపప్పు రాత్రి అంతా నానబెట్టాను. అలాగే మనము పులిహారకి కలుపుతున్నామంటే పసుపు వేసాను అన్నంలోని. మనం రైస్లోని ఉడికినప్పుడు కొంచెం పసుపు ఎంత కావాలో అంత వేసుకొని మనం కలిపేసుకోవాలి. అన్నంలోని కలిపేసామనుకోండి, మనం వార్చేయాలి అన్నం వార్చేసామనుకోండి, మనకి చాలా బాగా మనకి మిక్సింగ్ అయిపోయి పసుపు ఆ అన్నం వార్చేయగానే మనకి టైం ఉండదండి. 5 నిమిషాల్లో అయిపోద్ది పులిహార మనకి. పసుపు కలిపేసాను కదండి, వాచేయండి. పప్పు నీళ్ళు ఉన్నాయి కదండి, శనగపప్పు నీళ్ళు తీసాను. ఆ నీళ్ళు మళ్ళీ చారు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మనం మామూలుగా ఎలా పెట్టుకుంటామంటే రసం అలా పెట్టుకోవచ్చు, చింతపండు వేసుకొని. ఈ పప్పు ఉడికిందండి కొంచెం, అందులో బెల్లం, 1 కప్పు బెల్లం వేసేయాలి. బెల్లం వేసిన తర్వాత మనం స్టవ్ మీద అలా ఉంచి అలా ఒక మీడియం సిమ్లో పెట్టుకోవాలి. మధ్యలో పెట్టుకోవాలి మంట. పెట్టిన తర్వాత దాన్ని మనం శనగపప్పు బెల్లమును కొంచెం ఉడికిన తర్వాత పొడుగులాగా బెల్లం వేసి దాన్ని అలాగ ఉంచేయాలండి స్టవ్ మీద. అది ఉడికిపోద్ది. ఇదిగోండి బియ్యం నానబెట్టాను, బియ్యం నానబెట్టాం. రాత్రి నానబెట్టినవి మనము మిక్సీ చేసుకోవాలి. గ్రైండర్ అవసరం లేదండి, మిక్సీలో వేసుకుంటే అయిపోద్ది 5 నిమిషాల్లోనే. మిక్సీ పట్టుకోవాలి. మా అమ్మాయి మంత్రాలు వేసిందండి, లక్ష్మీదేవి మంత్రాలు. తెల్లవారే ఆ చల్లని తల్లివి చూపు మనకు ఉండాలి కదండి ఎప్పుడు. అలాగే సాల్ట్ వేసానండి పప్పు బియ్యంలోని. రుబ్బు చూడండి, ఇందులో పంచదార కూడా వేసి మీకు చూపించలేదు, చిన్న స్లిప్ అయ్యింది. పంచదార అయితే వేసానండి ఇందులోని, రుబ్బులోని వేసేసి మిక్సీ కొట్టేసాను రుబ్బుని. సోయా అయితే మనకి రెడీ అయిపోయిందండి. బెల్లమును పప్పునండి చూడండి, మంచి భలేగా మనకి మెత్తగా అయిపోయింది, మిక్సీలో పెట్టినట్టుగా అయిపోయింది. మనం 5 నిమిషాలండి, కొంచెం శ్రమ పడాలి. ఏం లేదని పప్పు గుత్తితో నిలిపేస్తే స్టవ్ మీదే మనకి 5 నిమిషాల్లోనే పప్పు మెత్తగా నలిగిపోద్ది. అని చక్కగా మనం మిక్సీలో కొట్టినట్టుగానే వస్తుంది. చూడండి ఎంత మెత్తగా వచ్చిందో, ఉండలా కూడా అయిపోయింది అని చక్కగా, చాలా బాగానా. ఇంకా మనకి ఉండకి వచ్చిందట్టేనండి బెల్లం పాకం. ఇప్పుడు పప్పు బెల్లం అయిపోయింది, పూర్ణం అయిపోయింది. మనం రెడీ అయిపోయినట్టే తీసుకొని పక్కకే ఉండలు చేసుకోవడమే. పూర్ణం స్టవ్ కట్టేసి అంతే. ఇగో చూడండి ఉండలు ఎంత బాగా వస్తాయో, ఎక్కడ కూడా చిన్న చక్కగా మనకి బెల్లం పప్పు కూడా మనకి మనం మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేకుండా అని చక్కగా అయిపోయింది. మనం ఎంత సైజు కావాలో అంత సైజు చేసుకోవచ్చండి. పూర్ణం బూరెలు ఉండలు బట్టి అది మనకి సోయా ఎంత కావాలో అంత వేసుకుంటామండి, సైజుని బట్టి ఉంటుంది ఉండ. బియ్యం కూడా నానబెట్టానండి పరవన్నంకి నానబెట్టిన బియ్యం ఒక 5 నిమిషాలు నానబెట్టుకున్నాం అనుకోండి, మనకి రైస్ చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో, మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది చూడండి రైస్. చక్కగా చాలా బాగా వచ్చింది రైస్. అలాగే బెల్లం 1 కప్పు బెల్లం వేసానండి. 1 కప్పు రైస్కి 1 కప్పు బెల్లం అండి. మనకి బెల్లం పరవన్నం అవ్వాలి అంటే చాలా ఈజీగా 5 నిమిషాల్లో అయిపోయింది చూడండి. నానబెట్టాం కాబట్టి బియ్యం అని చక్కగా మనకి మెత్తగా అయిపోయింది. రైస్ కూడా నానినందుకు బెల్లం కూడా అందులో వేసామని చూడండి 5 నిమిషాల్లోనే అని చక్కగా. మన నీళ్ళు కూడా వేయక్కర్లేదండి, పాలు కూడా అంతలాగా జ్యూసీగా తీసుకుంటుంది. బెల్లం పరవన్నం చాలా సూపర్గా వస్తుంది, మనకు చెప్పినట్టుగా వస్తుంది. అలాగే ఒక 2 నిమిషాలు కలిపి మంచిగా, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి. బెల్లం పరవన్నం 5 నిమిషాల్లో అయిపోద్ది. అగో చూడండి బెల్లం అలా దగ్గర కుడికి మనకి చక్కగా పాకం వచ్చింది. పరవన్నం దగ్గరికి అయిపోయింది చూడండి. బెల్లం పరవన్నం ఎంత బాగుందో చూడడానికి. తల్లికి బాగా అన్నీ సమకూర్చుకుందండి, మంచిగా బాగా తయారు చేసాను. అన్నీ బాగా వచ్చాయి. బెల్లం పరవన్నం దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు పాలు కూడా వేసేయచ్చు. చక్కగా పాకం కూడా వచ్చింది, బెల్లం పాకం వచ్చింది పైకి. ఇదిగోండి పాలు వేసేస్తున్నాను.
2 ప్యాకెట్లు వేసానండి పాలు. ఆవు పాలు వేసుకుంటే ఇంకా మంచిదండి, కానీ మనకు ఆవు పాలు అంటే ఆవులు ఎక్కడ ఉన్నాయండి, ఇప్పుడు ఎక్కడెక్కడో ఉన్నాయి. వాళ్ళు పాలు ఇమ్మన్నా రోజు వాడకం కదండి, ఇవ్వరు కదా, వాడకాలు ఉన్నాయి అమ్మ అంటారు. మనం ప్యాకెట్ పాలు తెచ్చి ఇస్తామండి. ఆవు పాలు అంటే వాళ్ళు చాలా ఇష్టం అంట, ఆవు పాలతో పెట్టచ్చు అంటారు. పరమాన్నం కానీ సేమియా కానీ ఏదైనా సరే, బెల్లం పరమాన్నం. ఇగో పులిహోరగా అయితే నేను కలిపేసాను కదండి పసుపును, అలాగే పల్లీలు వేపేసానండి. వేపిన పల్లీలు వేసుకుంటే పులిహోరలో సూపర్గా ఉంటుందండి టేస్టీ. అల్లం, కరివేపాకు, పచ్చి కరివేపాకు వేసుకుంటే చాలామంది తినండి పచ్చి కరివేపాకు. అలాగే పచ్చిమిరపకాయలు అండి, కారం ఎక్కువ తింటాం మేము, స్వీట్ తక్కువ తింటాము, కారం ఎక్కువ తింటామండి మేము. ఇంకోండి చూడండి అని చక్కగా, ఇది చిన్నదైపోయింది గిన్నె, అందుకని ప్లేట్లో కలుపుతున్నాను. మొత్తం వేసి కలపడం అవ్వదు కదండి. మనం ఏం చేస్తామంటే అన్నంలోని రైస్లోనే నేను పల్లీలు, పచ్చిమిరపకాయలు, అల్లం, అలాగే కరివేపాకు, అన్నీ మొత్తం పల్లీలు అన్నీ కలిపి మిక్స్ చేసి అన్నంలోని ఒక పక్కన పెడతానండి. అన్నాన్ని, రైస్ని మనం ఇంకో కూడా వేసుకోవచ్చండి, మన ఇష్టం కావాలంటే, కానీ మా వాళ్ళకి పెద్దగా ఇష్టపడరండి. అవ్వండి ఆవాలు తాలింపు పెడుతున్నానండి పులుపుకి, పులిహోరలోకి. అలాగే శనగపప్పు, మినపప్పు కొంచెం ఎక్కువ వేస్తానండి, మాకు ఇష్టం. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు అయితే చెక్కనండి నేను. అలాగే ఎండుమిరపకాయలు పలంగా వేసేస్తాను. ఆ పులిహోర ఎలా ఉంటుందంటే, మనం చూడండి సింహాచలం వెళ్తే ఆ పులిహోర ఎలా ఉంటుందండి, మనకి కమ్మటగా మంచిగా బాగుంటుంది. అలాగే ఎండుమిరపకాయలు కనిపిస్తే ఎలా ఉంటుంది, అలాగే నాకు అలా ఫీలింగ్ వస్తుందండి అది తింటుంటే. ఆ పులిహోర సింహాచలం ప్రసాదంలాగా నాకు అలా అనిపిస్తుంది. అందుకే ఎండుమిరపకాయలు వేసేస్తానండి అన్నీ. ఒకటి కూడా చికెన్ ఎండుమిరపకాయ అలా ఉంటే నాకు చాలా ఇష్టం అండి పులిహోర. మిరపకాయలు పలంగా వేసానండి. పచ్చిమిరపకాయలు అయితే కోస్తాను, కానీ ఎండుమిరపకాయలు అయితే చికెన్ అండి అలాగే వేసేస్తాను. ఇప్పుడు మనకి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి, చింతపండు పులుపు వేసేస్తే అయిపోయినట్టే, అందులో కలిపేస్తే అంతేనండి. మినపప్పు, ఆవాలు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకుంటాం కొంచెం, ఎందుకంటే ముందే అన్నీ వేసాం కదండి, రైస్లో కలిపేసాం కదా. అదిగో కరివేపాకు వేసానండి, కరివేపాకు వేసాము. ఇప్పుడు మనకి పోపు దగ్గరికి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిన దాకా వేపిన తర్వాత చింతపండు పులుపు వేస్తానండి. చింతపండు పులుపు వేస్తాము. ఉప్పు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి కదండి. నేనైతే ముందు రైస్లో వేయనండి, ఎప్పుడు నేను చింతపండు పులుపులోనే వేసేస్తాను, రైస్లో కాకుండా. ఇందులో మనం పులుపులో వేసేసుకొని సరిపడినంత ఉప్పు, అది దగ్గరికి నూనె తేలినంత వరకు కొంచెం బాగా మరగాలండి. అది ఆ పులుపు అంతా, ఆ చింతపండు అంతా వాటికి మంచిగా పట్టి ఆ నూనె అన్నది పైకి తేలిపోతూ ఉంటే అప్పుడు మనకి చింతపండు పులుపు అయిపోయినట్టే పులిహోరలోకి. ఇంకా అవుతుందండి పరమాన్నం, బెల్లం పరమాన్నం దగ్గరికి వచ్చిందంటే ఆల్మోస్ట్ ఇంకా కొంచెం రావాలి. ఇగో దగ్గరికి అయిపోయిందండి, చూడ నూనె ఎలా పైకి తేలిందో అని చక్కగా పులిహోరలో కలిపేస్తున్నాను. ఇది పులిహోరలో కలిపేసిన తర్వాత మనం బూర్లు రెడీ అండి. బూర్లు వేసేస్తున్నాను. మనం సోయా చేసాం కదండి బూర్లు, ఆ ఉండలు కలిపేసి వేసేయడానండి. మనకి అస్సలు ఎక్కడ కూడా చెక్ చెదరవండి, ఎంత బాగా వచ్చాయి చూడండి. అది పుల్లతో కలుపుతున్నాను, చాక్ తోటి. పొలాలు అంటే మా దగ్గర లేవులే, నేను పొలలో చాక్తో కొంచెం అలాగా బూర్లు చూడండి ఎంత బాగా వచ్చాయో మంచిగా. ఎక్కడ కూడా చిన్నది కూడా బయటికి రాలేదు పూర్ణం, అసలు అంత బాగా వచ్చాయి. కానీ ఈజీగా అయితే మనకి ఇలాగే చేసుకోవాలని మిక్సీ పట్టి మళ్ళీ బెల్లం పాకం అన్నీ ఎందుకంటే బాబు మిక్సీలు పట్టుకోండి పెద్ద పని. పండుగల్లో అయితే నేను ఈజీగా 5 నిమిషాల్లో అయిపోయే పనే చేసుకుంటానండి, చక్కచక్కమని. ఒక్కదానైనా 5 నిమిషాల్లో చేసేస్తానండి పని. చూడండి బూర్లు అయితే బాగా మంచి కలర్లో వచ్చాయి, మనకి రెడీ అయిపోయాయి బూర్లు చక్కగా. ఎవరైనా ఆడవాళ్ళు ఇలా ఈజీగా చేసుకున్నారంటే కొన్ని 5 నిమిషాల్లో అయిపోద్ది మనకు పని. బోర్లు పని అయితే అయిపోద్ది వేగన చాలా వరకు. బూర్లు అయితే అయిపోయాయి, రెడీ అయిపోయి తల్లికి ఇంక నైవేద్యం పెట్టించుకోవడానండి. ఇదిగోండి దద్దోజనం, గారెలు, అలాగే బూరెలు, బెల్లం పరమాన్నం అండి. ఇంకా నేనంటే కిస్మిస్ అవన్నీ వేయడానికి లేట్ అయిపోద్దాం. పులిహోర అండి, అన్నీ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. దేవుడికి అన్నీ నైవేద్యాలు అన్నిటిసి దీపాలన్నీ పెట్టేసుకున్నానండి. పూజ అవ్వబోదికి ఇవన్నీ సర్దుకోవడానికి ఎలాగ టైం అవుతుంది కదండి. 11 అయిపోయిందండి పూజ అయ్యేటప్పటికి.
కానీ ఆ తల్లి దీవెనలు మనకి ఉండాలండి, మీకు ఉండాలా, మిమ్మల్ని కూడా ఆశీర్వదించాలా. ఆవిడ ఎక్కడ ఉన్నా సరే ఆ తల్లి మన మనసులోనే ఉందండి, ఎక్కడా కాదు. లక్ష్మీదేవి అందరి మనసులోనే ఉండాలా. అందరికీ సిరి సంపదలతోని మంచిగా ఆవిడ కూడా చూడాలండి అందరికీ. అలాగే ఈ సంవత్సరానికి ఒకసారి అండి అన్నీ చదువుకుంటాం. లక్ష్మాష్ట స్తోత్రాలు, కనకదాస్ స్తోత్రం, అలాగే సౌభాగ్యలక్ష్మి, రావమ్మ, అన్ని పాటలు అండి. నేను మొత్తం అన్ని విఘ్నేశ్వరుడు పూజ, విఘ్నేశ్వరుడు చేస్తారండి ముందు పూజ. అప్పుడు లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామిని కూడా పెట్టాలంటారండి. వెంకటేశ్వర స్వామిని కూడా పెట్టుకుంటే మంచిది. అతన్ని మనం ముందే తెలుసుకోవాలండి. లక్ష్మీనారాయణ అనుకోండి, అతనికి అక్షంతలు వేసాం అనుకోండి లక్ష్మీదేవికి, చాలా మంచిది. అతన్ని కూడా మమ్మల్ని ఆహ్వానించినట్టు, అతన్ని కూడా మా ఆయన గారు కూడా అదే ఒంటి మీద ఏం వేసుకోలేదు, అదే వచ్చింది చెప్పినా వినరు. అతను కూడా చేస్తున్నారండి. ఎప్పుడు మీ దీవెనలో ఉండాలండి. అలాగే ఆ లక్ష్మీదేవి దీవెనలు కూడా మాకు ఉండాలండి. మీ ఆశీర్వాదం ఉండాలి. అలాగే దేవుడి ఆశీర్వాదం, లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా మాకు ఉండాలండి. దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మిమ్మల్ని కూడా కోరుకుంటున్నానండి. మీరు ఈ వీడియో అంతా అందరూ చూస్తారని నేను అనుకుంటున్నానండి. అని చక్కగా బాగా అయిపోయిందండి. మా ఆయన ఆశీర్వాదం తీసుకుంటున్నానండి. ఉదయం తీసుకోవచ్చు, సాయంత్రం తీసుకోవచ్చు, మన ఇష్టం అండి. అలాగే అతని ఆశీర్వాదం మనకి ఎప్పుడూ ఉండాలండి. బాయ్ బాయ్, సీ టుమారో నెక్స్ట్ వీడియోలో.